ఆధ్యాత్మ స్వరూపులారా, శివానంద లహరి సత్సంగానికి స్వాగతం. లహరి అనేటటువంటిది అలా కెరటము అయితే అంత మాత్రమే కాక మంత్ర రూపంగా మనం ఆలోచన చేస్తే హ్రీం అనేటటువంటి బీజముల యొక్క ఒక సమాహృత రూపమే లహరి. అటువంటి ఈ బోధల వలన కలిగినటువంటిది ఏమిటది? సంవిద్ రూపమే శివానందము. సంవిత్ అంటే చైతన్యము. ఆ శివానందము, ఆ ఆనందానుభవాన్ని అందరికీ ప్రసాదించడం కోసమనే శంకర భగవత్పాదులు వారు శివానందలహరి అని నామకరణం చేశారు. ఇక దీనిలో ఛందస్ సౌందర్యము ఉంది. దీనికి మన ఆచార్యస్వామి వారు ఏ రీతిగా ప్రసాదించారు అంటే కొన్నిటిని శిఖరిని ఛందస్సుగా, మరికొన్నిటిని వసంత తిలకగా, మాలాధారిణిగా, ఇలా చాలా ఛందస్సులలో ప్రసాదించారు. దీనిలో మనకిక శివానంద లహరి అనేటటువంటిది ప్రతి పదము, ప్రతి అక్షరము కూడా చాలా రమ్యంగా, సుందరంగా, ఆనందంగా, మంగళకరంగా ఉంటుంది. అటువంటి ఆ శివానంద లహరిలో మొట్టమొదటి శ్లోకం ఏమిటి అంటే, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం కళాభ్యాం అన్నారండి. ఏమిటిది అంటే కళలతో కూడి ఉన్నటువంటిది. కళాభ్యాం ఇక్కడ ఆచార్యస్వామి వారు అమ్మను స్వామిని ఇద్దరిని కలిపి ప్రార్థిస్తూ ఉన్నారండి. ఎందుకంటే ప్రకృతిని విడిచి పురుషుడు లేడు, పురుషుని లేని ప్రకృతి లేదు. ఇద్దరూ వేరు వేరు కాదు. అందుచేతనే రఘువంశ మహాకావ్యంలో కూడా కాళిదాస మహాకవి వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నారండి. శబ్దార్థములు, ఒక శబ్దము ఉందంటే అర్థమును విడిచి శబ్దం ఉండదు, శబ్దము లేని అర్థం ఉండదు. అలానే ఇక్కడ నేను ఈ శబ్దార్థ జ్ఞానం కోసం ప్రార్థిస్తున్నానమ్మా, శబ్దార్థముల వలె ఉన్నటువంటి జగత్తుకి మాతాపితరులైనటువంటి మీ ఇద్దరిని ప్రార్థిస్తున్నానమ్మా అంటారండి కాళిదాస మహాకవి. అలానే ఇక్కడ కళాభ్యాం అని అన్నప్పుడు స్వామి అమ్మ ఇద్దరూ కూడా కళలతో కూడి ఉన్నటువంటి వారు. అంతేకాదు చూడాలంకృత శశికళాభ్యాం జటాజూటమునందు ఇద్దరూ కూడా చంద్రకళను ఆభరణంగా ధరించినటువంటి వారు. ఇక నిజ తపఃఫలాభ్యాం ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి పొందబడినటువంటి వారండి. ఇక భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భక్తుల యందు వారు వారి వారి భక్తికి తగినట్లుగా ఫలితాలని ప్రసాదించేటటువంటి ఆ దంపతులు, ఆ పుణ్య దంపతులు ఆది దంపతులండి. అటువంటి వారు అస్తోక త్రిభువన శివాభ్యాం మూడు లోకాలకి కూడా అనంత మంగళాలని ప్రసాదించేటటువంటి వారు, అనుగ్రహించేటటువంటి వారు. అంతేనా, హృది పునర్భవాభ్యాం హృదయములో స్మరించినంత మాత్రంతో దర్శనమిచ్చేటటువంటి వాళ్ళండి. ఎవరండి? పిలిస్తే పలికేవాళ్ళు మన ఇంట్లో ప్రక్కనే ఉంటే కూడా పలకరండి. కానీ ఈయన ఇంట్లో ప్రక్కనెక్కడున్నాడండి? ఇంట్లోనే ఉన్నాడండి. అంటే మన ఒంట్లోనే ఉన్నాడండి, మన హృదయంలోనే ఉన్న కారణంగా స్మరించినంత మాత్రంతోటే దర్శనము ఇవ్వగలిగినటువంటి ఆతురత ఉన్నటువంటి భగవంతుడు. అంతేకాదు ఆనందస్ఫురదనుభవాభ్యాం ఇక్కడ ఎలా ఉంటుందండి ఆ దర్శనము, ఆ అనుభూతి ఎలా ఉంటుందంటే ఆనందరూపంగా, ప్రకాశస్వరూపంగా, జ్ఞానస్వరూపంగా ఉంటుంది. అదిగో అటువంటి శివాభ్యాం శివాశివులకు అంటే పార్వతీ పరమేశ్వరులకు ఇయం మే నతి
భవతు. ఇదిగో ఈ నా నమస్కారము అగుగాక భవతు అన్నారండి. ఇక్కడ మనకి భావార్థంగా చూస్తే ఇద్దరు కళాస్వరూపులు. అంతేకాదు జటాజూటమునందు చంద్రకళను ధరించినటువంటి వారు. అంతేకాదు పరస్పర తపఃఫలస్వరూపులు. భక్తులయందు వారి వారి భక్తికి తగినట్లుగా ఆయా ఫలాలను ప్రసాదించేటటువంటి వారు. మూడు లోకములకు అనంత మంగళములను అనుగ్రహించేటటువంటి వారు. హృదయంలో స్మరించినంత మాత్రంతోటే మరలా మరలా కనపడేటటువంటి వారు, మరలా మరలా దర్శనమిచ్చేటటువంటి వారు. ఇక ఆనంద రూపంగా ప్రకాశించేటటువంటి స్వరూప జ్ఞానము కలిగినటువంటి వారు. అదిగో అటువంటి శివాశివులకు నేను నమస్కరిస్తున్నాను, మా నమస్కారము అగుగాక అన్నారండి. అయితే ఈ నమస్కారంలో ఓం లహరి, ఓం లహరి, ఆనందలహరి, శివానందలహరి, సౌందర్యలహరి, సచ్చిదానందలహరి, ఓం లహరి, ఓం లహరి, ఆనందలహరి, శివానందలహరి, సౌందర్యలహరి, సచ్చిదానందలహరి, ఓం లహరి, ఓం లహరి, సర్వ విద్యా స్వరూపం విది, సర్వ విద్యా స్వరూపం విది, శశిరేఖాలంకృతం విది, సర్వ విద్యా స్వరూపం విది, శశిరేఖాలంకృతం విది, అన్యోన్యతపఃఫలం విది, అన్యోన్యతపఃఫలం విది, భక్తాభీష్టప్రదాయకం విది, భక్తాభీష్టప్రదాయకం విది, ఓం లహరి, ఓం లహరి, ఆనందలహరి, శివానందలహరి, చైతన్యలహరి, సచ్చిదానందలహరి, ఓం లహరి, ఓం లహరి, ముల్లోకములకు శుభప్రదం విది, ముల్లోకములకు శుభప్రదం విది, హృదయంబున దర్శనీయమిది, హృదయంబున దర్శనీయమిది, ఆనందస్ఫురదనుభవేజ్యమిది, ఆనందస్ఫురదనుభవేజ్యమిది, భక్తాభీష్టప్రదాయకం విది, ఆనందస్ఫురదనుభవేజ్యమిది, శివశక్త్యైక్య స్వరూపం విది, ఆనందస్ఫురదనుభవేజ్యమిది, శివశక్త్యైక్య స్వరూపం విది, ఓం లహరి, ఓం లహరి, ఆనందలహరి, శివానందలహరి, సౌందర్యలహరి, సచ్చిదానందలహరి, ఓం లహరి, ఓం లహరి, లహరి, లహరి. ఇది శివానంద లహరి. ఇక మనం విశేషణార్థంగా మనం చూద్దాము అంటే కళాభ్యాం అనేటటువంటి పదాన్ని సమిష్టిగా మనం స్వీకరిస్తే
పరబ్రహ్మము శివశక్తులుగా రెండింటిగా ప్రకటింపబడింది. తత్వతః ఇద్దరు ఒక్కటే, ఒకే ఒక చైతన్యమే, అది చిదానందానుభవ స్వరూపమే. అయినప్పటికీ భక్తుల కోసం అందరికీ తెలిసినటువంటిది ఏమిటండి? జగత్తుకే ఆది దంపతులు, జగత్తుకే మాతాపితరులు. కాబట్టి ఇక్కడ పిల్లలకి ఎవరు కావాలండి? అమ్మా నాన్న కావాలి. అంచేత అమ్మను కీర్తించి, నాన్నను కీర్తించి, అమ్మా నాన్నలిద్దరినీ కూడా అభినందించి నమస్కరించడం అనేటటువంటిది మన అందరి స్థాయిలో అవగతమయ్యేటటువంటిది. కాబట్టి ఆ సౌలభ్యంగా ఇక్కడ ఇద్దరిని కలిపి ప్రార్థించారండి. అంతేకాదు ఇక్కడ కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అని ప్రార్థించడంలో వారు తీసుకున్నటువంటి ఈ శిఖరిణి వృత్తం మనకి తెలుస్తుంది. అంతేకాదు రసగృహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. ఎందుకంటే ఈ శివానంద లహరిలో ప్రతి అక్షరము, ప్రతి పదము చాలా ఒక సంశోభితంగా స్ఫురత్ ఆనంద రస నిర్భరమై ఉంటుంది. కాబట్టి ఇదిగో దీన్ని పొంది ఆనందం అనుభవానికి వస్తుంది సుమా అనేటటువంటి దాన్ని వారు నిరూపణ చేస్తున్నారండి. ఇక నతి భవతు అని చెప్పడంలో మనకి ఒక ఆశంసనం మనకి తెలియచేస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే ప్రతిదానికి మనకి అనుబంధ చతుష్టయం అని 4 ఉంటాయి కదండి. అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనము అనేటటువంటివి. వాటిని కూడా ఇక్కడ మనకి నిర్దేశించారు అని మనకి తెలుస్తుందండి. ఇది స్తుతి కావ్యం కాబట్టి ప్రధాన ప్రతిపాద్యము అనేటటువంటి విషయాన్ని ఇయం మే నతి అనేటటువంటి ప్రధాన వాక్య బంధము మనకి సూచిస్తూ ఉంది. ఇక అనుబంధ చతుష్టయంలో ప్రయోజనం అనేటటువంటిది రెండవది. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే అని కదా. అంటే ప్రయోజనం లేకుండా ఏ మూర్ఖుడు కూడా, మందుడు కూడా ఏ కార్యాన్ని చెయ్యడు. అంతే ఇక్కడ కూడా గ్రంథ విషయంలో కూడా అంతే. దీనిని చదవడం వల్ల, దీనిని మనం వినడం వల్ల, దీన్ని పఠించడం వల్ల మనకు ఒరిగేదేమిటి అని అంటే, లేదా నేను కోల్పోయేదేమిటి, మనకి జరిగేదేమిటి, మనం విడిచిపెట్టేదేమిటి అనేటటువంటి విషయాల్ని మనం ఆలోచిస్తే గ్రంథము మనకి పరిగ్రాహ్యమా అంటే లేక పరిత్యాజ్యమా అనేటటువంటి విషయం కూడా తెలుస్తుందండి. సంతః పరీక్ష అన్యతరద్ భజంతే అనేటటువంటి సూక్తి. సహృదులైనటువంటి వారు, సజ్జనులు ఈ విధంగానే ప్రయోజనాన్ని సమీక్షించి కావ్యాలను అనుగ్రహిస్తారంటారు మన కాళిదాస మహాకవి. అంతేత ఇక్కడ కూడా అస్తోక త్రిభువన శివాభ్యాం అని అంటూ ఈ పదంతో మనకి అపరిమితమైనటువంటి మంగళాలను సమకూర్చగలిగేటటువంటి శివాశివులను నుతిగా, స్తుతిగా మనకిక్కడ ఒక ఐహికమైనటువంటి ప్రయోజనాన్ని మనకి అందించారండి. ఇక ఆనందస్ఫురద అనుభవాభ్యాం అనేటటువంటి పదంతో పరమానందానుభవైక రూపమైనటువంటి బ్రాహ్మీ స్థితిని అనుగ్రహించేదిగా మనకి బోధించి అటు ఆముష్మిక ప్రయోజనాన్ని సూచిస్తున్నారు. ఐహికంగా కానీ ఆముష్మికంగా కానీ వీటికి మించినటువంటి ప్రయోజనం ఇంకా ఏముంటుందండి. అంచేత ఈ స్తోత్ర కావ్యము ఒక అమేయమైనటువంటి ప్రయోజనాన్ని మనకి ప్రసాదిస్తుంది అనేటటువంటిదైతే మనకి స్పష్టమవుతుంది. ఇక మూడవ అంశము సంబంధం. ఏమిటిది అంటే ఒక మహాప్రయోజనాన్ని ఒక స్తుతి ద్వారా సాధించాలన్నా, సాధన ద్వారా సిద్ధించాలన్నా ఇక్కడ స్తుత్యునకు స్తుతికర్తకు మధ్య ఒక అనుబంధమైనటువంటి సంబంధం ఉండాలండి. అది ఏమిటంటే భక్తి. మనం శివుణ్ణి స్తుతించాలి అంటే స్తుతించేటటువంటి మనకు, స్తుతింపబడేటటువంటి శివునికి మధ్యలో ఏముండాలండి? భక్తి అనేటటువంటి విషయం ఉంటేనే భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అని అభివ్యక్తీకరించారు ఆచార్యస్వామి వారు. అలానే ఇది మనకి నారద భక్తి సూత్రాల్లో కూడా సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప యథా వ్రజగోపికానాం అని ఒక అధికారి నిర్దేశ పురస్సరంగా కూడా ఇక్కడ మనకి ప్రస్తావించబడిందండి. కృష్ణ భక్తికి వ్రజగోపికలు మాత్రమే అధికారులటండి. అంచేత కృష్ణాధిరూఢ
మహాభావ సంపన్నులైనటువంటి ఆ గోపికామ తల్లులకు స్మరణ మాత్రంతోటే ఆ భగవానుడు సాక్షాత్కరించేవాడట. అలానే ఇక్కడ కూడా ఆచార్యస్వామి వారు నిరూపణ చేస్తున్నారు. భక్తి ఆరూఢమై ఉంటే, ఆ అధికారికి ఆ అర్హత ఉంటే ఒక్కసారి హృది పునర్భవాభ్యాం, ఆ హృదయంలో ఎప్పుడూ కూడా అహం స్ఫురణ జరుగుతుందే, ఆ స్ఫురణ ఎవరు? శివస్ఫురణ. అదిగా నీవు గుర్తిస్తే వెంటనే నీకు దర్శనం కలుగుతుంది అనేటటువంటిది ఇక్కడ మనకి అధికారి యొక్క అర్హతను కూడా నిరూపణ చేస్తున్నారండి. ఈ విధంగా మనకి విషయము, ప్రయోజనము, సంబంధము, అధికారి అనేటటువంటి ఈ నాలుగింటిని మనకి ఇక్కడ తెలియచేశారు. ఇక ఈ శివానంద లహరి అనేటటువంటి పేరుతో మనకి ఇంచుమించు శివ ప్రాధాన్యాన్ని ప్రతిపాదిస్తుంది. శివ అమ్మవారిది లేదు కదా అని అనుకోవడానికి వీలు లేదండి. ఎందుకంటే శివ అని అన్నప్పుడు శివునిలో అర్ధభాగము శివా, శివాలో అర్ధభాగము శివ. అందుచేతనే కేవలం త్వాం అనాదృత్య మాం భజంతి విచేతసః నయాంతి మమ సాయుజ్యం కల్పకోటి శతైరపి. ఏమిటంటే అనాదర భావంతో హే శివా, నిన్ను స్మరించకుండా కేవలం నన్ను మాత్రమే సేవించేటటువంటి వాళ్ళు 100 కోట్ల కల్పములలోనైనా సరే నా సాయుధ్యాన్ని పొందలేరు అని సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పినట్లుగా మనకి స్కాంద పురాణం అండి. అందుచేత ఉమాశంకరయోః భేదం ఏ పశ్యంతి తే నరాధమాః అధో ముఖా ఊర్ధ్వపాదాస్తే యాస్యంతి నరకార్ణవం అంటారండి. ఉమాశంకరులకు మధ్య భేదాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు నరాధములు. అంతేకాదు వాళ్ళు అధోముఖులుగా అంటే తలక్రిందులుగా నరకాంబుధిలో పడిపోతారు సుమా అని చెప్పారండి. అంచేత ఇక్కడ మనకి శివా, శివాభ్యాం అనేటటువంటి ఒక ద్వివచనాన్ని వాడి మొత్తం ఈ శ్లోకంలో 100 శ్లోకాలలో చెప్పబోయేటటువంటి విషయాన్ని చెబుతూ అమ్మ కన్నా వేరు స్వామి కాదు, స్వామి కన్నా వేరు అమ్మ కాదు సుమా అనేటటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తూ చివరికి చెబుతారండి. యథా నద్యస్యందమానా సముద్రం ప్రాప్య అస్తం గచ్చంతి నామరూపే విహాయ. ఏ రీతిగా సముద్రంలో ప్రవేశించినటువంటి నదులన్నీ తమ తమ కృష్ణానది, గంగా నది, యమునా నది అనేటటువంటి పేర్లన్నింటినీ కోల్పోయి సముద్రంలో కలిసి సముద్రంగా ఎలా మిగిలిపోతాయో అలానే ఈ స్తోత్రం ద్వారా జీవులమైనటువంటి మన గుణాలు, సత్వరజస్తమో గుణాలు, రాగద్వేషాది గుణాలు అన్నింటినీ విడిచిపెట్టి శివానంద లహరి స్తోత్రం ద్వారా ఆ శివుడను నేనే, శివోహం అనేటటువంటి ఆ తత్వానుభూతిగా శివా అహం, అమ్మ నేనే, లలితా అహం అని ఏవైతే మనం లలితా సహస్రనామంలో చెబుతారో అలా ఆ అనుభూతి పొందుదురుగాక, పొందాలి, పొందించాలి అని ఆచార్యస్వామి వారి యొక్క ఆశీస్సులతో మనం పొంది తీరుదాము. స్వస్తి.